స్టార్ట్ అయిపోతున్నాం కయాకింగ్కి. ఎక్సైటెడ్. వెల్కమ్ టు మై ఛానల్ విత్ మీ గోదావరమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం. బ్యూటిఫుల్ మార్నింగ్, చాలా బాగుంది. మార్నింగే మాకు ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. మా బ్లాక్ నుంచి అయితే మేము ఉండేది హై ఫ్లోర్ కాబట్టి అక్కడ నుంచి వ్యూ అయితే అందంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం, ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. అది ఏంటి, ఎలా చేసాం, మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. మోనిష్ కూడా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. వాడు కూడా ఫస్ట్ టైం చేస్తున్నాడు. ఇంకా ఆగేటట్టుగా లేడు. లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ అయిపోదాము. మాస్క్ ఫస్ట్. మేమైతే ఆ రోజు ఎర్లీగా లోయర్ సెంటర్ రిజర్వాయర్ పార్క్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నామండి. ఆ రోజు కయాకింగ్ చేయడానికి కదా, అందుకనే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఆ టైంలో అయితే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. లేకపోతే ఒకసారి సన్ స్టార్ట్ అయిపోతే ఎక్కువసేపు ఎండ్లో కయాక్ చేయలేమని చెప్పేసి ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. అండ్ మేముండే ప్లేస్ నుంచి అక్కడికి రీచ్ అవ్వడానికి 10 to 15 minutes బస్ రైడ్ అయితే పడుతుందండి. ఇక్కడికి రావాలనుకుంటే రెడ్ లైన్లో ఉన్న పార్కింగ్ స్టేషన్ నుంచి 2 stops అండి బస్ తీసుకుంటే, లేకపోతే వాకబుల్లో కూడా రావచ్చు. ఇప్పుడైతే మేము రిజర్వాయర్ దగ్గరికి వచ్చేసాము. అదేనండి కనబడుతుంది కదా, అదే రిజర్వాయర్. చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంది కదండి. సింగపూర్లో ఇలాంటి రిజర్వాయర్స్ టోటల్గా 17 ఉంటాయండి. వీటిని PUB అంటే పబ్లిక్ యూటిలిటీస్ బోర్డ్ వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తారు. ఇంతకు ముందు కూడా నేను మెక్రిచి రిజర్వాయర్ గురించి ఫుల్గా ఒక వీడియో చేశాను. ఆ ట్రైల్ వచ్చేసి ఒక హిల్ టాప్ ట్రైల్లో ఉంటుంది అదంతా. అండ్ ఇక్కడ ఉన్న ట్రైల్ వచ్చేసి ఒక వాటర్ సైడ్ ట్రైల్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆ ఫీల్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మెక్రిచి రిజర్వాయర్ వీడియో లింక్ కూడా నేను పైన ఐకార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి, అది కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో. అండ్ ఈ రిజర్వాయర్ వచ్చేసి MRT ట్రైన్ ట్రాక్ పక్కనే ఉంటుందండి. ఈజీ టు కమ్ ఫ్రమ్ కాటిబ్ MRT. ఈ రిజర్వాయర్ని ఆనుకునే రిజర్వాయర్ పార్క్ కూడా ఉంటుందండి. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఫ్యామిలీ వాక్కి వెళ్ళాలనుకున్నా, ఫ్యామిలీతోటి సైక్లింగ్ చేయాలనుకున్నా, అలాగే ఫ్రెండ్స్ అందరితోటి కలిపి ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా, పిల్లలతోటి డే అవుట్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వాటర్ స్పోర్ట్స్, వాటర్ గేమ్స్ ఉండాలి అనుకున్నప్పుడు, మనం కూడా ఏదైనా అడ్వెంచరస్ వాటర్ స్పోర్ట్స్ ట్రై చేయాలి అనుకున్నా, ఫిషింగ్ అయినా ఇలాగ ఏదైనా సరే ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి. చాలా బెస్ట్ ప్లేస్ ఫర్ ఫ్యామిలీ టు స్పెండ్ దేర్ టైం అని చెప్పుకోవాలి. ఇదంతా ఒక జెట్టి స్పేస్ అండి. ఈ జెట్టి స్పేస్లో వచ్చేసి ఫిషింగ్ కూడా చేసుకుంటారు. అలాగే ఇక్కడ కూర్చుని వ్యూ ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ సిట్టింగ్ అవైలబిలిటీ అయితే ఉంటుందండి.
ఇక్కడ వాటర్‌ని కూడా వీళ్ళు రెగ్యులర్‌గా క్లీన్ చేసి చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారండి. అక్కడున్న వెహికల్ సహాయంతోటి ఇక్కడ ఎక్స్‌ట్రాగా గ్రో అయిన సీవీడ్ అలాంటివన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక పక్కకైతే పెట్టేస్తారనమాట. క్లీన్ చేసేస్తారు. అండ్ ఈ రిజర్వాయర్ పార్క్‌లో మెయిన్‌గా చిల్డ్రన్‌ని అట్రాక్ట్ చేసేది వచ్చేసి ఈ వాటర్ పార్క్ అండి. చాలా పెద్దగా ఉంటుంది. నేను ఫుల్‌గా అయితే కవర్ చేయలేదు ఈ వీడియోలో గానీ, చాలా పెద్ద స్పేస్‌లో అయితే ఈ వాటర్ పార్క్ ఉంటుంది. లెంతీ అయిపోతుందని చెప్పేసి చాలా బిట్స్ యాడ్ చేయలేదు. దీనికి ఆనుకునే హెరిటేజ్ బ్రిడ్జ్ కూడా ఉంటుందండి. అక్కడి నుంచి కూడా రిజర్వాయర్ వ్యూ అంతా కూడా చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అయిన వాటర్ స్పోర్ట్స్ ఉండే ప్లేస్కి అయితే వచ్చేసామండి. చూసారు కదా లోపల బోట్స్ అవన్నీ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటాయి. అండ్ పక్కనే ఉన్న బిల్డింగ్లో వచ్చేసి ఆఫీస్ ఉంటుందన్నమాట. వీళ్ళ దగ్గర అయితే వైడ్ రేంజ్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. కయాకింగ్, అలాగే డ్రాగన్ బోట్ ట్రైనింగ్, రేసెస్ ఇలాంటివన్నీ టీమ్ కింద వచ్చినప్పుడు కూడా డ్రాగన్ బోట్ రేసెస్ అవన్నీ కూడా అందరూ ట్రైనింగ్ తీసుకోవచ్చు, అలాగే రేసెస్ కూడా చేయొచ్చు. డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి. మేము వచ్చేసి $8 పర్ ప్యాక్స్ పర్ అవర్ అనే దానికి బుక్ చేసుకున్నాం. మిగతా దేనికైనా గ్రూప్ యాక్టివిటీస్ ఏది చేసుకోవాలన్నా స్లాట్ అండ్ అవైలబిలిటీ రెండు చెక్ చేసుకొని ఇక్కడికి వస్తే మంచిదండి. కానీ మేము వచ్చేసి సింగిల్ పర్సన్ అంటే సింగిల్ బోట్స్ అలాగే డబుల్ బోట్స్ మట్టికే మేము తీసుకున్నాం కాబట్టి ప్రీ బుకింగ్ ఏమీ అవసరం లేదని చెప్పారు ఆ రోజున. అందుకనే మేమైతే అక్కడ బుక్ చేసేసుకున్నాం ఇన్స్టెంట్గా. కానీ ఇది ఎలా ఉంటుంది యాక్టివిటీ అని ఏది ఫుల్గా అసలు అయితే ఐడియా లేదండి. వాళ్ళు మేము పే చేయగానే మాకు ఇలాంటి ఒక వాచ్ లాంటిది ఇచ్చారు ట్రాకింగ్ కోసం. అండ్ అక్కడే ఒక మిషన్లో మోనిష్ అయితే కావాలి అని చెప్పేసి మస్కిటో రిపెలెంట్ బ్రాండ్ ఒకటి పర్చేస్ చేశాడు. దాని పక్కనే వచ్చేసి ఇలాగ మనకి లాకర్స్ అన్నవి కూడా ప్రొవైడ్ చేస్తారు. మన లగేజ్ ఏది కూడా బోట్లో క్యారీ చేయడానికి ఉండదండి. మాకైతే అందరికీ కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఎలా చేయాలి ఏంటి అని అస్సలు తెలీదు. కనీసం మోనిష్కి అండ్ మా హస్బెండ్కి అయితే స్విమ్మింగ్ వచ్చు. నాకు స్విమ్మింగ్ కూడా రాదు. ఎలా చేస్తారా లేదా అని అనుకున్నానండి. కానీ ఎలా చేశారు. ట్రైనింగ్ అయినా కావాలేమో అని అనుకున్నాను. కానీ ట్రైనింగ్ కూడా ఏం అవసరం లేదు. సింగిల్గా వెళ్ళిపోవచ్చు, బేసిక్ నాలెడ్జ్ తోటి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అందుకని నేనైతే ఫస్ట్ సైన్అప్ చేసేసానండి. ఫస్ట్ నేను వెళ్ళగలిగితే మోనిష్ని కూడా తీసుకుని వెళ్దాము, ఇద్దరం కలిసి ఒకేసారి వెళ్తే చేయడం రాకపోతే కనుక ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ నేను సింగిల్గా వెళ్ళి ట్రై చేశాను. అండ్ ఇక్కడ టికెట్ కూడా మనం ఇక్కడ మెషిన్ ద్వారా పే చేసేయాలన్నమాట. మనీ వచ్చేసి ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి ఒక వాటర్ అడ్వెంచర్ అయితే చేయబోతున్నానండి. అది కూడా స్విమ్మింగ్ రాకుండా. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకంటే సూపర్ ఎక్సైటెడ్గా మోనిష్ ఉన్నాడు. వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా వింటున్నాం అనమాట. No, it's right. Because if you like this, they want to do is invert this out like this. So this is just for paddling. So if you want to turn to your right. ఇలా అయితే వాళ్ళు ఇచ్చిన బేసిక్ ట్రైనింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ తోటి నేను కయాక్ చేయడానికి రెడీ అయిపోయానండి. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అయితే పెడలింగ్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యానండి. ఏ డైరెక్షన్లో మూవ్ చేస్తే బోట్ ఎలా మూవ్ అవుతుంది అని అర్థం కావడానికి కొంచెం టైం అయితే పట్టింది. కొంచెం ఫ్రంట్కి రాగానే అక్కడ చుట్టూరు చూస్తే మీకు సీవీడ్ అయితే కనిపిస్తుంది కదా, దానివల్ల నాకు చాలా ట్రబుల్ అయిపోయిందండి. అస్సలు బోట్ అనేది ముందుకి వెనక్కి అస్సలు కదలట్లేదు. కానీ మనకి హ్యాండ్ స్ట్రెంత్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి, అప్పుడే మనం బయటికి రాగలుగుతాము, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది.
మేమైతే ఈ రిజర్వాయర్కి చాలాసార్లు వచ్చాము, చాలాసార్లు వచ్చాము. ఎప్పుడు చూస్తూ ఉంటామండి ఇక్కడ కయాకింగ్ చేసేవాళ్ళని. నేను అనుకుంటూ ఉండేదాన్ని ఎక్స్పీరియన్స్ కావాలేమో, ట్రైనింగ్ కావాలేమో, స్విమ్మింగ్ వచ్చి ఉండాలి అని చెప్పేసి అయితే అనుకునేదాన్ని. అందుకని కనీసం వెళ్ళి ఏంటి ఎలాగా అని కూడా ఎప్పుడు కన్సల్ట్ చేయలేదు వాళ్ళని. కానీ ఇంకా సింగపూర్ నుంచి ఇంకొచ్చేస్తున్నాం, ఒక్కసారి కనుక్కుందాం ఏదైనా ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి వెళ్ళి అడిగాము. బట్ ఇట్స్ వర్త్ $8కి మనం ఈ ఎక్స్పీరియన్స్ చేయడం అని చాలా వర్త్ అనిపించింది. మనీ మ్యాటర్ కాదండి, కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా అనిపించింది నాకైతే. ఫైనల్గా అయితే నా రైడ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. యాక్చువల్గా 1 అవర్ టైం లిమిట్ అండి. ఎక్కువసేపు కూడా నేనేమీ చేయలేదు. యాక్చువల్గా 40 మినిట్స్ అయితే చేసినట్టుగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కువసేపు చేయడం కూడా కష్టమేనండి. మనం బిగినర్స్ కాబట్టి మనం కొంచెం సేపు చేసేటప్పటికి చేతులు బాగా నొప్పెట్టేస్తాయి. ఒకవేళ మనం ఎక్కువ లాంగ్ వెళ్ళిపోయినా రావడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్కువ అయితే నేను దూరం వెళ్ళకుండా వెంటనే రిటర్న్ అయిపోయాను. ఒక 40 మినిట్స్లోనే రిటర్న్ అయిపోయాను. చూసారు కదండి ఎంత బాగుందో. ½ అన్ అవర్ చేసేటప్పటికి నేను ఫుల్గా టైర్డ్ అయిపోయాను. ఫస్ట్ టైం కదా, దాన్ని చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైనా వీలైతే మట్టుకు ట్రై చేయండి, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కొంచెం సేపు అయితే నేను అక్కడే రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. నేను మోనిష్ వచ్చేసి డబుల్ బోట్, అలాగే మా హస్బెండ్ వచ్చేసి సింగిల్ బోట్లో స్టార్ట్ అయిపోతున్నాము. రియల్ ట్విస్ట్ ఆఫ్ దిస్ అడ్వెంచర్ అయితే ఇక్కడే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలండి. ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి ఒకే బోట్లో కూర్చుంటున్నాము. యాక్చువల్గా అక్కడే మాకు ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. I said tell him first. So I so excited. Okay, wait. యాక్చువల్గా ఇన్స్ట్రక్టర్ వచ్చేసి ఫస్ట్ మోనిష్ని కూర్చోమనండి, కానీ నాకైతే ఇద్దరిని ఒకేసారి కూర్చోమన్నట్టు వినిపించింది, అర్థమైంది. అందుకని ఇద్దరం ఒకేసారి కూర్చునేసరికి బోట్ అయితే కొంచెం షేక్ అయిందనమాట. అక్కడే కొంచెం భయం వేసింది మాకు. అలా మా బోట్ రైడ్ అయితే స్టార్ట్ అయిందండి. అలాగే మా హస్బెండ్ వచ్చేసి సింగిల్ బోట్ రైడ్ అయితే తీసుకున్నారు. ఇది స్టార్టింగ్లోనే మా ఇద్దరికి సింక్ కుదరక ఎలా ప్యాడ్లింగ్ చేయాలి, ఏ డైరెక్షన్లో చేయాలో అర్థం కాక ఇద్దరం కలిపి చేయడంలో మాకు డైరెక్షన్ అర్థం కాలేదండి. ఎటువైపు చేస్తే బెటర్గా ఉంటుంది అన్నది అర్థం కాక మేమైతే ఎడ్జ్కి వచ్చేసాం. మళ్ళీ అక్కడికి ఇన్స్ట్రక్టర్ వచ్చేసి ఎలా మూవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అప్పుడు మేము ఫ్రంట్కి వచ్చాము. యాక్చువల్గా కొంచెం సేపు వరకు ఇద్దరం కూడా సింక్ చేసుకుంటూ చాలా బాగా చేసామండి. కొంచెం దూరం కూడా వచ్చేసాము. అక్కడి నుంచి కొంచెం ట్రబుల్ లాగా అనిపించింది, చేయి కూడా కొంచెం నెప్పెట్టినట్టు అనిపించింది. నేను ఆల్రెడీ బిఫోర్ ఒకసారి చేసున్నాను, దానివల్ల ఏమో తెలియదు, కొంచెం ఎక్కువ స్ట్రెంత్ యూజ్ చేయలేకపోయాను అనిపించింది. అండ్ ఇక్కడ మీకు బాల్స్ లాగా ఒక లైన్ అయితే కనిపిస్తుంది కదండి, ఆ లైన్ దాటద్దని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్టర్ ముందే చెప్పారు. మాకు కానీ మేము బోట్ని కంట్రోల్ చేయలేకపోయాము. మా హస్బెండ్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నారు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి. మేము ఎలా చేసినా బోట్ అయితే మా డైరెక్షన్, మాకు కావాల్సిన డైరెక్షన్ అయితే తిరగట్లేదు అనమాట. అప్పటికి మోనిష్ని ఆపేసి నేను ఆపేసి మోనిష్ చేసి అలా ట్రై చేసాము, ఏదో డైరెక్షన్లో వెనక్కి రావచ్చు కదా అని. మేము కానీ వెనక్కి రాలేకపోతున్నాం, ఫ్రంట్కే వెళ్తున్నాం. ఏం చేయాలో అర్థం కాలేదు. అట్లీస్ట్ అక్కడ ఉన్న పొజిషన్లో ఉండడానికి మెయింటైన్ చేసాము. అండ్ మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ తిరిగి వాళ్ళని ఎవరినైనా మేము పిలుచుకొస్తానని చెప్పేసి వెనక్కి వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తానని ఆయన ఫుల్గా మేమున్న ప్లేస్ నుంచి ఒక 10 to 15 మినిట్స్ అయితే పట్టింది ఆయనకి అక్కడ ఎడ్జ్ దాకా వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి. యాక్చువల్గా మేము దూరం వచ్చేసాం కాబట్టి మేము ఎవరికి కనిపించలేదు. యాక్చువల్గా డబల్ బోట్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందండి. అందులోనూ మోనిష్ చిన్నపిల్లడు కొత్త కాబట్టి కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేసాము. ఉన్న చోటు నుంచి మూవ్ అవ్వకుండా, అంటే ఇంకంతకన్నా ఫ్రంట్కి వెళ్ళకుండా అయితే మేనేజ్ చేయగలిగాము మా హస్బెండ్ వచ్చేదాకా. A
A few moments later. ఫైనల్‌గా ఒక 20 మినిట్స్ తర్వాత ఇన్‌స్ట్రక్టర్ వాళ్ళు స్పీడ్ బోట్ వేసుకొని వచ్చి మా బోట్‌కి అలాగే స్పీడ్ బోట్‌కి కలిపి ఒక రోప్ లాంటిది కట్టేసి మమ్మల్ని అయితే మొత్తానికి ఎడ్జ్‌కి తీసుకొచ్చేసారండి. ఫైనల్‌గా వి రీచ్ టు ద స్టార్టింగ్ పాయింట్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం భయం కూడా వేసిందండి. కానీ మోనిష్‌ని కంట్రోల్ చేయాలి, నేను భయపడితే అవ్వదు అని చెప్పేసి వాడికి ధైర్యం చెప్తూ వాడిని డైవర్ట్ చేస్తూ నేను కూడా డైవర్ట్ అయ్యాననమాట. మొత్తానికైతే సేఫ్‌గా రీచ్ అయిపోయాం. మోనిష్‌కి అయితే ఇది చాలా మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్. వాడు లైఫ్ లాంగ్ ఎప్పుడూ మర్చిపోలేడు. నేను కూడా అసలు ఇంత రిస్క్ ఉంటుంది, ఇలాగ ప్రాబ్లమ్ అవుతుందని ఏమాత్రం కొంచెం గెస్ చేసినా కూడా మోనిష్ తోటి వెళ్ళే ధైర్యం అస్సలే చేసేదాన్ని కాదండి. నేను సింగిల్‌గా ట్రై చేసి అంతా బాగుంది అనుకున్నాకనే మోనిష్‌ని అయితే తీసుకెళ్ళడం జరిగింది. స్టిల్ నేను డబుల్ బోట్‌లో ఇంత తేడా ఉంటుంది, ఇద్దరైతే చేయలేమని ఏమాత్రం కూడా గెస్ చేయలేదండి. వాళ్ళు కూడా ఇన్‌స్ట్రక్టర్స్ కూడా ఏమీ స్పెషల్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఏమి ఇలా చేయండి, డబుల్ బోట్‌లో వెళ్తే ఇలా చేయండి, అలా చేయండి అని ఏమాత్రం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. దానివల్ల నేను అంతా ఒకేలా ఉంటుంది అని చెప్పేసి గెస్ చేసి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. అందుకే ఈసారి నేను అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అయిందనమాట. మొత్తానికి ఈ వాటర్ అడ్వెంచర్ వచ్చేసి రియల్‌గానే చాలా అడ్వెంచరస్‌గా మారిందని చెప్పుకోవాలి. నా లైఫ్‌లో ఇంత పెద్ద అడ్వెంచర్ మళ్ళీ నేను చేస్తానని అనుకోవట్లేదు. ఇదే నా ఫస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఈ వాటర్ స్పోర్ట్స్ తోటి. అండ్ ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే అనుకోకుండా ఈ హడావుడిలో చేతిలో ఉన్న ఫోన్ వచ్చేసి బోట్లో ఉన్న వాటర్లో పడిపోయింది. లక్కీగా ఫోన్ అయితే బాగానే ఉంది, ఇప్పుడైతే బాగానే ఉంది. అప్పుడు వెంటనే పని చేయలేదు, అది కూడా ఒక టెన్షన్ అయ్యింది మాకు. వెరీ టైరింగ్. మమ్మీ సో టైర్డ్. క్లోజ్ కూడా చేస్తారు. ఇదండి మా అడ్వెంచర్ స్టోరీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. చాలా మంచి మెమరీస్ అయితే నాకు ఈ కాతిప్ లోయర్ సెల్టర్ రిజర్వాయర్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. లైఫ్ లాంగ్ మెమరీ ఇచ్చింది నాకు. మీ అందరికీ కూడా నచ్చితే ఒక లైక్ చేసుకోండి. నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.